ఇక హైదరాబాద్ వ్యాప్తంగా చైనీస్ మాంజాపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. 4 రోజుల్లో భారీగా చైనా మాంజాను పోలీసులు సీజ్ చేశారు. 43 లక్షల విలువైన 2150 బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మాంజా విక్రయంపై 29 కేసులు నమోదయ్యాయి. మొత్తం 57 మందిని అరెస్ట్ చేశారు. గత నెల రోజుల్లో మాంజా విక్రయాలపై 132 కేసులు నమోదయ్యాయి. 1,68 లక్షల విలువైన 8,376 బాబిన్లను సీజ్ చేశారు. మొత్తం 200 మంది అరెస్ట్ అయ్యారు. నిషేధిత చైనీస్ మాంజా విక్రయించినా కొనుగోలు చేసినా జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో చైనా మాంజా అమ్మకాలపై పోలీస్ నిఘా పెంచారు. 4 రోజుల వ్యవధిలో 43 లక్షల విలువైన 2150 బాబిన్లను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. పర్యావరణానికి, పక్షులకు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించే నిషేధిత మాంజాను విక్రయిస్తున్న వ్యవహారంలో ఇప్పటి వరకు 29 కేసులు నమోదు చేశారు. 57 మందిని అరెస్ట్ చేశారు. ఈ నెల 16వ తేదీ వరకు షాపుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. ముఖ్యంగా పతంగ్ షాపులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న మంగళహాట్, దూల్పేట్ ప్రాంతాల్లో పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా పతంగుల పండుగ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పతంగులకు ఎగురవేయడానికి చైనా మాంజాను అయితే వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా మాంజాను వినియోగించడంతో ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక్కసారిగా వెహికల్స్లో వెళ్తుండగా చైనా మాంజా గొంతుకు తగిలి తీవ్ర గాయాలై చనిపోతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అలర్ట్ అయ్యారు. పూర్తిగా ఎక్కడైతే చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్నాయో అక్కడ పూర్తిగా పోలీసులు అయితే అప్రమత్తమై సోదాలు అయితే తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించి పూర్తి స్థాయిలో అక్కడ చైనా మాంజాను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే పూర్తిగా ఈ డ్రైవ్ని మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసులు అయితే చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. గడిచిన నెల రోజుల్లో సుమారుగా 132 కేసులు నమోదు చేశారు. సుమారుగా 8,376 బాబిన్లు పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారుగా మొత్తం ఈ 8,376 బాబిన్ల విలువ 1,68 లక్షల రూపాయలంటూ కూడా పోలీసులు అయితే ఇప్పటికే తెలియజేశారు. ప్రత్యేకంగా మంగళహాట్తో పాటు అలాగే దూల్పేటలో ఎక్కడైతే చాలా ఎక్కువ సంఖ్యలో ఈ పతంగులు స్టాల్స్ అయితే నిలిచాయి. ప్రస్తుతం మనం దూల్పేటలో అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు ఏ స్థాయిలో పతంగులు కొనుగోలు చేయడానికి వస్తున్నారో కూడా పూర్తిగా మనకు అర్థమవుతూ ఉంది. గత 4 రోజుల్లోనే సుమారుగా 43 లక్షల విలువైన 2,150 బాబిన్లను పోలీసులు అయితే సీజ్ చేసినట్లుగా కూడా తెలిసింది. ప్రత్యేకంగా చైనా మాంజాపై పోలీసులు దృష్టి సారించారు. ఎందుకంటే గతంలో చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. గచ్చిబౌలి వద్ద కావచ్చు, లేదంటే ఎల్బీ నగర్ వద్ద కూడా. గచ్చిబౌలిలో కొద్ది రోజుల క్రితమే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తన బైక్ మీద విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఫ్లైఓవర్ ఎక్కగానే అక్కడ చైనా మాంజా తగులుకుని అతని చేతికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కూడా హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతున్నాడు. మరోవైపు గతేడాది ఎల్బీ నగర్లో 2 భార్యాభర్తలు కలిసి తన కుమార్తెతో కలిసి వెళ్తుండగా ఒక్కసారిగా చైనా మాంజా తగిలి ఆ బాలికకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. సో ఆ సమయంలో ఆమెను హాస్పిటల్ తరలించినప్పటికీ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు అయితే ప్రత్యేకంగా చర్యలు అయితే చేపట్టారు. ఎక్కడైతే చైనా మాంజిల్స్ అమ్మకాలు జరుగుతున్నాయో అక్కడ పోలీసులు అయితే నిఘా ఉంచారు. ముఖ్యంగా చైనా మాంజిల్స్ను అమ్మడంతో పాటు వాటిని కొనుగోలు చేసినా లేదంటే నిల్వ ఉంచినా ఖచ్చితంగా అది చట్ట విరుద్ధం అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. 2016లో ఇప్పటికే చైనా మాంజాను తెలంగాణ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది పూర్తిగా. అయినప్పటికీ దాదాపు 10 సంవత్సరాలు అయినప్పటికీ ఈ చైనా మాంజాను మాత్రం ప్రస్తుతం మార్కెట్లో వినియోగిస్తూ ఉన్నారు. కొంతమంది కొన్ని ముఠాలుగా ఏర్పడి ఎక్కడైతే దీనికి డిమాండ్ ఉంటుందో అక్కడ వాళ్ళు సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు నిరంతరం గస్తీ కాస్తున్నట్లుగా కూడా తెలిసింది. దాదాపు ఈ నెల 16వ తారీఖు వరకు ఈ సోదాలు కొనసాగుతాయని, చైనా మాంజాను వినియోగించినా అలాగే కొనుగోలు చేసినా వాటిని నిల్వ చేసినా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ పండుగకు ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా మాంజాను వినియోగించకుండా సాంప్రదాయమైన నూలు దారాన్ని వినియోగించాలంటూ పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైనా చైనా మాంజాను కొనుగోలు చేసినా
అమ్మకాలు చేసినా ఖచ్చితంగా డైల్ 100కు సమాచారం అందించాలంటూ పోలీసులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కేశవదాస్తో మణికంఠ, ఏబీ.